హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎడ్డూమ్ టెడ్డూమ్ వరల్డ్స్ యూకే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యూకే హాస్పిటల్ అపాయింట్మెంట్స్ గురించి మేము ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాకు మార్నింగ్ 8 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చారు. మా హోమ్ నుండి జస్ట్ 15 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది హాస్పిటల్ నియర్. ఎక్కడికి వెళ్ళాలన్నా మోస్ట్లీ వాకే ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ కిడ్స్ హెల్త్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కౌన్సిల్లో ఒక హెల్త్ విజిటర్ని అలొకేట్ చేస్తారు. అంటే మన ఇండియాలో ఆశా వర్కర్ లాగా మన ఇంటికే వచ్చి కిడ్స్ డీటెయిల్స్ తీసుకుంటారు. దీనికి బిఫోర్ డే మా ఇంటికి హెల్త్ విజిటర్ వచ్చారు హనీ హెల్త్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. వింటర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మా చిట్టి తల్లికి స్కిన్ మీద బాగా ర్యాషెస్ వచ్చాయి. సేమ్ థింగ్ ఆమెకు చెప్పాము. ఆమె అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకుని వెళ్ళిపోయింది. 2 hours తర్వాత తనే కాల్ చేసి 8 o'clock మీకు అపాయింట్మెంట్ తీసుకున్నాము, రేపు షార్ప్ 8 కల్లా హాస్పిటల్లో ఉండండి అని చెప్పింది. మేము ఇంకా హోమ్ నుండి షార్ప్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని డోర్స్ క్లోజ్ చేసే ఉన్నాయి. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం ఈ హాస్పిటల్కి. ఇంకా ఎంట్రన్స్ ఎటా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. ఒక ఎంట్రన్స్కి వెళ్ళి అడిగితే ఇక్కడ అపాయింట్మెంట్స్ ఏం లేవు అని చెప్పారు. ఇంక చేసేదేం లేక అంతా చూస్తూ ఉన్నాము. హాస్పిటల్ ఒక రౌండ్ వేసి వచ్చాము. హాస్పిటల్ స్టాఫ్ కూడా స్లోగా అప్పుడే వస్తూ ఉన్నారు. ఇంకా హనీ అటు ఇటు తిరిగి బాగా టైర్డ్ అయిపోయింది. ఇంకా ఒక చోట కూర్చోబెట్టాము. అపాయింట్మెంట్ మార్నింగ్ కదా అని ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, అలాగే వెళ్ళిపోయాము. ఇంకా హనీకి కొన్ని స్నాక్స్ క్యారీ చేశాను. ఇన్ కేస్ లేట్ అయితే హనీకి ఆకలేస్తుంది కదా, హనీ బనానా చిప్స్ ఇంకా బిస్కెట్స్ తీసుకెళ్ళాము. ఫస్ట్ చిప్స్ ఇవ్వలేదని నా కళ్ళు కోపంగా చూస్తుంది. నువ్వు ఎలా చూసినా నేను ఫస్ట్ బనానానే ఇచ్చేది అని చెప్పేసి నేను అదే ఇచ్చేసాను. ఏ హాస్పిటల్ అయినా అంతే కదా, ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. స్టాఫ్ వచ్చారు కదా అని వెంటనే వెళ్లకుండా కాసేపు బయట అలా వెయిట్ చేసాము. వాళ్ళకి మనం కొంచెం టైం ఇవ్వాలి కదా. ఒక 1/2 hour తర్వాత లోపలికి వెళ్ళి అడిగాము. మా పాప నేమో, డేట్ ఆఫ్ బర్త్ అండ్ హెల్త్ విజిటర్ నేమో రిసెప్షన్లో చెప్పాము. వాళ్ళు చెక్ చేసి చెప్తామన్నారు. కాసేపు అయ్యాక వచ్చి మీ పాప నేమ్ మీద ఏ అపాయింట్మెంట్స్ బుక్ అవ్వలేదు అని చెప్పారు. అదేంటి, అపాయింట్మెంట్ బుక్ చేసింది అని చెప్పింది కదా అని మేము మళ్ళీ హెల్త్ విజిటర్కి కాల్ చేశాము. బట్ నో రెస్పాన్స్. ఇంకా అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తీసుకుందామని కాల్ చేస్తే అపాయింట్మెంట్స్ అప్పటికే క్లోజ్ అయిపోయినాయి అని చెప్పారు. ఇంకా చేసేదేం లేక అందరం ఇంటికి రిటర్న్ అయిపోయాము. 2 days ఆగాక ఇంకా ఆమెనే కాల్ చేసి జస్ట్ మిస్కమ్యూనికేషన్ అయింది, నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు, మిమ్మల్ని 8 o'clockకి జీపీకి కాల్ చేయమన్నాను అని చెప్పింది. బట్ మేమైతే ఆమె కాల్ చేసినప్పుడు 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాము. బట్ ఫైనల్లీ ఆమె అయితే మిస్కమ్యూనికేషన్ అని చెప్పింది. మేము స్కాట్లాండ్లో ఉంటాం కదా, ఈ స్కాటిష్ ఇంగ్లీష్ అయితే నాకైతే అసలు అర్థం కావట్లేదు. చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. మిస్టేక్ ఎవరిదైనా, బట్ ఆ రోజైతే ఇంగ్లీష్ అంత ఇంపార్టెంట్ అర్థమైపోయింది. Okay, bye. Please subscribe to my YouTube channel.